హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మీకు చూపించబోయేది ఎంతో రుచికరమైన బెండకాయతో రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ఈ బెండకాయ రోటి పచ్చడి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఒక 5 బెండకాయలతో 10 బెండకాయలతో అలా అప్పటికప్పుడు తినాలనిపిస్తే చేసేసుకోవచ్చు. సో అలాంటి బెండకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాం. లేత బెండకాయలను తీసుకున్నాము. నేనైతే ఒక 20 బెండకాయలు తీసుకున్నాను. అలాగే మీకు ఎన్ని కావాలంటే అన్నీ, ఒక 10 బెండకాయలు కావాలంటే 10, 5 కావాలంటే 5 అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు. సో నేనైతే ఒక 20 బెండకాయలు తీసుకున్నాను. వాటిని ఇలా ముచ్చుకలు తీసేసి వీటిని ఏం చేయాలంటే ఒక ఆవిరి పైన పెట్టుకోవాలి. ఒక స్టీల్ గిన్నె తీసుకోండి. ఆ స్టీల్ గిన్నెలో మంచినీళ్ళు పోసుకోండి. మంచినీళ్ళు పోసుకుని ఒక చిల్లుల బుట్ట ఉంటుంది కదా, ఆ చిల్లుల బుట్ట పైన బెండకాయలు పెట్టి ఒక 2 కప్స్ వాటర్ పోసి గిన్నెలో ఆ చిల్లుల బుట్ట పైన బెండకాయలు పెట్టి దానిపైన మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఆవిరి పైన ఉంచాలన్నమాట. బెండకాయలు ఈజీగా ఉడికిపోతాయి కదా, ఆవిరి పైన మెత్తబడిపోతాయి. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. అలాగే గిన్నెలో వాటర్ పోసి కాకుండా మనం ఉడికే అన్నంలో కూడా ఈ బెండకాయలను పెట్టేసుకోవచ్చు. అలాగే కుక్కర్లో అన్నం ఉడికేటప్పుడు అప్పటికప్పుడు చేసుకు తినాలనిపించినప్పుడు ఒక 5 బెండకాయలు అందులో పెట్టేస్తే మనం తీసి వెంటనే రోటి పచ్చడి చేసేసుకోవచ్చు. ఇట్లా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలా ఆవిరి పైన పెట్టాను. ఎలాగైనా చేసేసుకోవచ్చు ఈజీగా బెండకాయ రోటి పచ్చడి. సో ఇవి ఒక 10 మినిట్స్, ఒక 5 మినిట్స్లో ఉడికిపోతాయి. సో ఇవి ఉడికేలోపు మా కిచెన్లో మన వ్యూ చూద్దాము. మా కిచెన్ నుంచి వ్యూ చాలా బాగుంటుంది, ఫుల్ వెంటిలేషన్ ఉంటుందన్నమాట. సో మనం బెండకాయలు ఉడికిపోయే లేదో చూద్దాము. సో ఒక 5 మినిట్స్ అంతేనండి, ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన బెండకాయలను కాసేపు చల్లారనిద్దాం. ఈ బెండకాయలు ఆవిరి పడిన నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళని పారబోయకండి. ఒక గ్లాసులో పోసుకుని చల్లారబెట్టి తాగేసేయండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం ఇప్పుడు బెండకాయ రోటి పచ్చడికి కావాల్సినవి ఏంటో చూద్దాము. ఒక చిన్న ఉల్లిపాయ తీసుకోండి. మనం 20 బెండకాయలు తీసుకున్నాను కాబట్టి ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను. ఒక 10 వెల్లుల్లి రెమ్మలు తీసుకోండి. అలాగే ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకోండి. అలాగే ఎండుమిర్చి తీసుకున్నాం కదా. ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ ఎక్కాక వెల్లుల్లిపాయలని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. కొద్దిగా ఆయిల్ ఎక్కువ తీసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకోవాలి. ఈ కలర్లోకి రావాలన్నమాట వెల్లుల్లిపాయలు. ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. అది ఇలా వేగితే సరిపోతాయి, కొద్దిగా మెత్తబడితే చాలు. అలాగే తర్వాత ఎండుమిర్చి వేయించుకోండి. ఒక 10 నుంచి కారాన్ని బట్టి వేసుకోండి. ఇవి కూడా కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. కొద్దిగా ఎక్కువగా వేయించుకుంటేనే పచ్చడికి టేస్ట్ అనేది వస్తుంది. ఆయిల్ ఎక్కువగా తీసుకుని వేయించుకోవాలి. కొంచెం ఇలా బ్రౌన్ కలర్ రాగానే తీసేసేయండి. ఇలా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు చల్లారిన బెండకాయలని మనం ఇలా చేతితోటి మెత్తగా స్మాష్ చేసుకోవచ్చు. అలాగే వెల్లుల్లిపాయలను కూడా మెత్తగా మెదుపుకోండి. ఒకవేళ చేతితో వీలు కాకపోతే రోట్లో కూడా దంచుకోవచ్చు. నేను రోట్లో దంచట్లేదు, చేతితోటి స్మాష్ చేసేస్తున్నాను. వెల్లుల్లిపాయలు వేగుంటాయి కదా, మెత్తగా అయిపోతాయి. అలాగే ఎండుమిర్చిని కూడా ఇంకా మెత్తగా కావాలనుకునే వాళ్ళు రోట్లో దంచుకోండి. అంతేనండి, సింపుల్. ఇలా దంచిన వెల్లుల్లిపాయలు, ఇలా వేయించిన ఎండుమిర్చి పౌడర్ అన్నీ
ఆ స్మాష్ చేసిన బెండకాయలో వేసేసుకోండి. ఎండు కారం, ఇలా వేయించిన ఎండుమిర్చి ఈ పచ్చడికి మంచి టేస్ట్ అనేది ఇస్తుందన్నమాట. కలిపేసుకోండి బాగా. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, అలాగే ఈ ఉల్లిపాయలు, పచ్చి ఉల్లిపాయలు తరుక్కున్నాం కదా, ఈ ఉల్లిపాయలు వేయించకూడదు, పచ్చిగానే వేసేసుకోవాలి. ఈ పచ్చడికి పచ్చి ఉల్లిపాయలు కూడా టేస్ట్ని ఇస్తాయి. అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకుని, కొద్దిగా కొత్తిమీర జల్లేసుకుని ఒక నిమ్మకాయ పిండుకోవాలి. కొత్తిమీర వేస్తున్నా. అలాగే ఒక లెమన్, మొత్తం 20 బెండకాయలకి ఒక లెమన్ సరిపోతుంది. అలాగే ఇంకా తక్కువ బెండకాయలు ఉన్నప్పుడు హాఫ్ చెక్క లెమన్ సరిపోతుంది. అలా మనం పచ్చడిని బట్టి వేసుకోవాలి. సో మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. మనం కొంచెం మెత్తగా కావాలనుకుంటే ఇంకాస్త రోట్లో వేసి దంచుకోవచ్చు. నేనైతే మొత్తం చేతితోటే చేస్తాను పచ్చడి అంతా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.